హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏపీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఏమిటి, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మనకి 10th క్లాసు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చేసాయి కదా. సో 10th క్లాసు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఎవరు అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 11th మరియు 12th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ మనకి గరిష్టంగా అయితే 10,000 సంవత్సరానికి అయితే అందుతుంది. సో కుటుంబ వార్షిక ఆదాయము అయితే మనకి 2 లక్షల లోపు ఉండాలి. సో మన ఇన్కమ్ అనేది 2 lakhs లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ 10th క్లాసు పాస్ అయి ఉండాలి. అలాగే 10th క్లాస్లో 90% స్కోర్ చేసి ఉండాలి, లేదా 9 CGPA పొంది ఉండాలి. వైకల్యం ఉన్న విద్యార్థులకు కట్ ఆఫ్ మార్కులు 75% లేదా 7.5 CGPA అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కోర్ చేసిన వాళ్ళు అంటే మీ మార్క్స్ని పర్సంటేజ్ రూపంలో అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి 90% ఉందా లేదని. అలాగే నెక్స్ట్ మనకి దరఖాస్తుదారులు మనకి ఫామ్లో అందించిన సమాచారం ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. సో మనకి ఆ షార్ట్ లిస్ట్ ద్వారా మనం ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూకి అయితే ఆహ్వానించబడతాము. విద్యార్థులు నేరుగా వెబ్సైట్లో ఫ్రీగా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు వీళ్ళకి. ఇప్పుడే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. జూన్ 7వ తేదీ 2024 దరఖాస్తుకి అయితే లాస్ట్ డేటు. అలాగే జూన్ 23, 2024 స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే జూలై 7 నుండి 20వ తేదీ వరకు ఈ డేట్స్లో అయితే మీకు ఇంటర్వ్యూ లేదా పరీక్ష షెడ్యూల్ చేయబడతాయి. అంటే మనకి సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకి తెలియజేయబడుతుంది. సో నెక్స్ట్ మనకి డాక్యుమెంట్స్ ఏమిటంటే 10th క్లాస్ మార్క్ షీట్స్. సో ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ మార్క్ షీట్ అనేది అందుబాటులో లేకుంటే మీరు SSLC లేదా CBSE లేదా ICSE వెబ్సైట్ నుండి తాత్కాలిక లేదా ఆన్లైన్ మార్క్ షీట్ను అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అని కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిదీ మనకి ఈమెయిల్కే వాళ్ళు పంపించడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో చూడండి. అలాగే అక్కడే మనకి హెల్ప్ డెస్క్ అనేది కూడా ఉంటుంది. సో మరి మనం ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. మీకు ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ అనేది వస్తుంది. మరి IIITకి అప్లై చేసిన వాళ్ళు చేయొచ్చా అని అనుకుంటే IIITకి అప్లై చేయండి, దీనికి అప్లై చేయండి. ఏమైనా IIITలో సీట్ రాకపోతే మీకు ఈ స్కాలర్షిప్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. IIITలో సీట్ వచ్చిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి JVD అనే స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి చూద్దాం. మనకి ఏది ఏమైనప్పటికీ మీరు ఫస్ట్ ఇది అప్లై చేయండి, స్కాలర్షిప్ వచ్చినా రాకపోయినా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.